హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటీ ఇన్ క్రియేషన్ తెలుగు ఛానల్. ఈరోజు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నార్మల్ బ్లౌజే, బట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి నేను ప్రిన్సెస్ కట్ పెట్టాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలాగో ఈ వీడియోలో చూద్దాము. అందుకంటే ముందు మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం కటింగ్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ముందుగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటున్నాను. దానికోసం మనం ఓల్డ్ బ్లౌజ్ యొక్క కింద నడుము పార్ట్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకున్న తర్వాత దానికి ఎక్స్ట్రా 12 ఇంచులు కలుపుకోండి. 12 ఇంచులు కలుపుకున్న తర్వాత డివైడెడ్ బై 4 వేసుకున్నట్లయితే మనకి ఖర్చుతో కలిపి ఎంత లెంత్ కావాలి అనేది వస్తుందండి. మళ్ళీ చెప్తున్నాను వినండి. ఒకసారి నడుమంతా ఎంత ఉందో మెజర్ చేసుకోండి. బ్లౌజ్ యొక్క నడుము ప్లస్ 12 ఇంచెస్ డివైడెడ్ బై 4 వేయాలి మనము. నాకైతే 10.75 ఇంచ్ వచ్చింది. ఆ 10.75 ఇంచ్ ఇక్కడ నేను మార్క్ చేశాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకుందాము. బ్లౌజ్ లెంత్ వచ్చేసరికి ఇక్కడ నాకు 14 ఇంచెస్ ఉంది. 14 ఇంచెస్ లెంత్ కావాలి అంటే ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ చేసుకుందాము. ఎందుకంటే షోల్డర్ దగ్గర అలాగే కింద పట్టీ దగ్గర మనకు ఖర్చుపోతుంది కదా. ఈ విధంగా 15 ఇంచెస్ మనము బాక్స్ లాగా డ్రా చేసేసుకుందాము. మీరు ఈ విధంగా ఎంత అయితే మనం తీసుకున్నామో దాని ప్రకారంగా ఈ విధంగా డ్రా చేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా బాక్స్ డ్రా చేసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ వచ్చేసరికి 5 ఇంచెస్ సరిపోతుందండి నార్మల్ బ్లౌజ్కి. ఇక్కడ వచ్చేసి నేను నెక్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసరికి 2.5 ఇంచ్ తీసుకుంటున్నాను. సో కొంచెం ఎక్స్ట్రా నెక్ తీసుకుంటున్నానండి. మీరు నార్మల్గా బ్లౌజ్ ఉండాలి అనుకుంటే మాత్రం 2.5 ఇంచులేమో నెక్, 3 ఇంచులేమో షోల్డర్ తీసుకోండి, ఓకేనా. నేను రివర్స్ చేసి తీసుకున్నాను. అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసరికి 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఈ మూల దగ్గర నుంచి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని మనం ఈ విధంగా కర్వ్ తీసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా. నెక్ వచ్చేసరికి నేను కొంచెం నాకు నేరో షోల్డర్ కావాలనుకున్నాను కాబట్టి నెక్ 3 ఇంచెస్, షోల్డర్ ఏమో 2.5 ఇంచ్ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ మనకి ఎంత కావాలి అంటే నెక్ లెంత్ ఎంత కావాలో చూసుకుందాం. ఇక్కడ ఈ కింద మీరు చూపించిన విధంగా మెజర్ చేసుకోండి. పైన ఒక 1/4 ఇంచ్, కింద ఒక 1/4 ఇంచ్ వదిలేసి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మార్కింగ్ చేసిన తర్వాత పైన ఒక 1/4 ఇంచ్ పెట్టండి, అలాగే కిందకు ఒక 1/4 ఇంచ్ వదిలిపెట్టండి, ఖర్చులో పోతుంది మనకి. ఇప్పుడు మనం నెక్ ఎంత ఉందో దాని ప్రకారంగా మనము మెజర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను నెక్ 3 ఇంచెస్ తీసుకున్నాను కదా, కింద వచ్చేసరికి 3.5 ఇంచ్ తీసుకున్నాను. కిందకు వచ్చేసరికి మనకి నెక్ అనేది వెడల్పుగా రావాలండి. సో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటేనే బాగుంటుంది. ఈ విధంగా సర్కిల్ షేపే నేను డ్రా చేసేసుకున్నాను, రౌండ్ షేప్. ఇంతవరకు మనం కట్ చేసేద్దాము. ఐ హోప్ అర్థమవుతాయి అనుకుంటున్నాను. నేను చిన్న చేంజ్ ఏం చేశాను అంటే నెక్ విడ్త్ అనేది ఎక్కువ తీసుకున్నాను, షోల్డర్ అనేది కొంచెం తక్కువ తీసుకున్నాను. మీరు నార్మల్గా బ్లౌజ్ స్టిచ్ చేసేటట్లయితే 2.5 ఇంచులేమో నెక్ తీసుకోండి, 3 ఇంచులేమో షోల్డర్ తీసుకోండి, సరేనా. నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కంటే ముందు హ్యాండ్స్ కట్ చేసుకుంటే తర్వాత ఫ్రంట్ పార్ట్ అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా 4 ఫోల్డ్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ని. ఈ విధంగా 4 ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక 1/4 ఇంచ్ వదిలిపెట్టి ఒక లైన్ డ్రా చేసుకోండి. మనకి హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఉంటుంది కటింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ లెంత్ నేను తీసుకుంది నార్మల్ బ్లౌజ్ కాబట్టి అయ్యే హాఫ్ హ్యాండ్స్, నాకు వచ్చేసి ఎల్బో లెంత్ హ్యాండ్స్ కావాలి. దానికోసం నాకు 11.5 ఇంచులు కావాలండి అసలైతే. సో నేను ఇక్కడ 12.5 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చు మార్క్ చేశాను. అలాగే పైనుంచి 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి మనము. ఇక్కడ ఏంటి అంటే కర్వ్ డౌన్ తీయడానికి ఈ 3.5 ఇంచ్ అనేది. అలాగే ఈ 3.5 ఇంచుల దగ్గర మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి మనం షోల్డర్ ఎంత తీసుకున్నామో అంత మార్క్ చేసుకోవాలండి. బట్ ఇక్కడ షోల్డర్ 6 తీసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ 6 మార్క్ చేశాను. దీని కనుక మనం ఒకసారి మెజర్ చేసుకున్నట్లయితే హ్యాండ్ దగ్గర మనకు అది సరిపోదు.
సో ఆ 3.5 ఇంచుల దగ్గర 7 ఇంచులు మార్క్ చేసుకోండి. ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ ఖర్చు మార్క్ చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? డౌన్ తీసే దగ్గర 7 ఇంచులు మార్క్ చేసుకోవాలి. అర్థమైందా? 7 ఇంచులు. ఈ కింద వచ్చేసరికి నాకు 11 ఇంచెస్ కావాలి. సో 5.5 ఇంచ్ దగ్గర మార్క్ చేశాను. ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇంక ఇవన్నీ ఏంటంటే నేను మీకు చెప్పేవి ఇక్కడ మొద్దు కొట్టుడండి. ఇవన్నీ ఇంక ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. బ్లౌజ్ యొక్క నెక్, అలాగే షోల్డరు 2.5 ఇంచులు, 3 ఇంచులు, సంక 6 ఇంచులు, ఇవన్నీ ఇంకా బండ గుర్తులు అన్నట్టు. బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు మ్యాక్సిమం ఇవే మెజర్మెంట్స్ యూజ్ చేయాలి. ఏంటి మనకి బోట్ నెక్ బ్లౌజ్కి మాత్రమే మళ్ళీ చేంజెస్ వస్తాయి. చూసారు కదా, ఇక్కడ నేను కర్వ్ డౌన్ చేసేసాను. అలాగే మనం ఇక్కడ మిడిల్లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుందాము. ఎందుకు అంటే ఫ్రంట్ లోత్ తీయాలి కదా, దానికోసం. సో క్లిప్లో చూపించిన విధంగా ఈ విధంగా ఫ్రంట్ లోత్ తీసేసుకోండి. అలాగే హ్యాండ్కి కూడా బండ గుర్తులు ఏంటి అంటే మీ లెంత్ కామన్, బట్ 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలన్నాను కదా, అది ఎవరికైనా కామన్గా ఉంటుంది. అలాగే 3.5 ఇంచుల దగ్గర 7 ఇంచుల లెంత్ తీసుకోవాలి మనము, అది కూడా ఎవరికైనా కామన్గా ఉంటుందండి, ఇంకా బాగా సన్నగా ఉండే వాళ్ళకి తప్ప. చూసారు కదా, ఇక్కడ హ్యాండ్స్ అనేవి కట్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి మనము లోతు తీసుకున్నాం కదా, ఆ లోతు తీసుకున్న పార్ట్ని కూడా కట్ చేసేసుకుందాము. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఎక్కడైతే లోతు తీసామో ఆ సైడ్ మనం ఒక మార్క్ పెట్టుకుందాము. కుట్టేటప్పుడు మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా, దానికోసం ఫ్యాబ్రిక్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ అని చెప్పాను కదా, అందుకని స్ట్రైట్ పీస్ తీసుకుంటున్నానండి. నేను క్రాస్ పీస్ కట్ చేయట్లేదు. మీరు కావాలి అంటే క్రాస్ పీస్ కూడా కట్ చేసుకోవచ్చు. ప్రిన్సెస్ కట్ స్టైలే అయినా మనకి చాలా రకాలుగా కటింగ్ చేసుకోవచ్చు అండి. బ్లౌజ్ అనేది విత్ పట్టీ చేసుకోవచ్చు, వితౌట్ పట్టీలు కుట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ వితౌట్ షేప్ పట్టీ స్టిచ్ చేస్తున్నాను. మనకి చాలా ఆప్షన్లు ఉంటాయి. నేనైతే వితౌట్ షేప్ పట్టి ఇక్కడ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూద్దాము. ఇక్కడ వచ్చేసి నాకు 6.5 ఇంచ్ ఉంది, బట్ 6 ఇంచెస్ అయితే సరిపోతుందండి. ఫ్రంట్ మరీ డీప్గా ఉన్న బాగోదు. నేను 6 ఇంచెసే మార్క్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ లెంత్ 6 ఇంచెస్, అర్థమైంది కదా. అలాగే దీన్ని కూడా మనం యూ షేప్ డ్రా చేసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి మనము ఇక్కడ ప్రిన్సెస్ కట్ అనుకున్నాం కదా, ఇది కూడా మ్యాక్సిమం సేమ్ ఉంటుందండి అందరికీ. షోల్డర్ దగ్గర నుంచి 9.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి మనము. అలాగే సైడ్ నుంచి 4 ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకోవాలి అండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకుందాము. అర్థమైంది కదా. పైనుంచి 9.5 ఇంచులు, సైడ్ నుంచి 4 ఇంచులు, ఇంకా స్ట్రైట్ లైన్ గీసేసుకోవాలి. తర్వాత ఆ లైన్కి అవతల పక్క 1.5, అలాగే ఇవతల పక్క 1.5 ఇంచు మనం మార్క్ చేసుకోవాలి. దీని ఇంకా షేప్ లాగా మనము ఈ విధంగా డ్రా చేసేసుకుందాము. చూసారు కదా, బండ గుర్తులు కొన్ని గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ లోతు కూడా ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత అసలు ఈ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం మనము. ఈ విధంగా రౌండ్ ఎంత ఉందో చెక్ చేసి ఎగ్జాక్ట్గా నాకైతే 10 ఇంచులో 10.5 ఇంచులో ఉన్నట్టుంది. సో 5.5 ఇంచు దగ్గర ఇట్లా మార్క్ పెట్టుకోండి. అటు ఒక 1/4 ఇంచు, ఇటు ఒక 1/4 ఇంచు మార్క్ పెట్టుకొని దాన్ని ఈ విధంగా దీనికి కలిపేయండి, సరిపోతుంది. చూసారు కదా, ప్రిన్స్ కట్ అనుకున్నాం కాబట్టి ఈ విధంగా మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ మనకి పట్టీ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి కదా. అయితే ఉక్సుల పట్టీ ఎంత లెంత్ ఉందో ఒకసారి మెజర్ చేసుకుందాం. ఇక్కడ 7 ఇంచెస్ ఉంది. అయితే ఈ 7 ఇంచెస్కి పైన ఒక 1/4 ఇంచు, కింద ఒక 1/4 ఇంచు లేదా 1/2 ఇంచు అనేది వదిలేయండి. ఆ విధంగా వదిలేసి రిమైనింగ్ ఎంత ఉందో అక్కడ ఒక మార్క్ చేసేసుకుందాము. అలాగే ఈ చివర వచ్చేసి 1/2 ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోండి. నేను 1 ఇంచ్ దగ్గర మార్క్ చేశాను, బట్ మీరు 1/2 ఇంచ్ దగ్గర మాత్రమే మార్క్ చేసుకొని ఈ విధంగా కర్వ్ షేప్ అనేది డ్రా చేయండి, సరిపోతుంది.
అలాగే ఇటు సైడ్న ఒక పావు ఇంచు దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఇది కంపల్సరీగా మార్క్ పెట్టుకోవాలండి. మనకి ఇది అలవాటు ఉండదు, బట్ మార్క్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనము మిడిల్లో కొంచెం ఖర్చు అనేది స్టిచ్ చేస్తున్నాం కదా, టాకా వేస్తున్నాం కదా, అది మనకి ఫ్రంట్ హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే ఫ్యాబ్రిక్ కొంచెం తగ్గుతుంది అక్కడ. సో ఈ విధంగా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఫ్రంట్ అలాగే బ్యాక్ హ్యాండ్స్ అనేవి రెండు సమానంగా ఉంటాయి అప్పుడు. అలాగే మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా ఇక్కడ నాట్స్ పెట్టేసుకుందాము. స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి మీరు దీన్ని డైరెక్ట్గా మార్క్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసేసుకోవచ్చు. బట్ నేను కట్ చేయట్లేదండి, డైరెక్ట్గా స్టిచ్ వేద్దాం అనుకుంటున్నాను నేను. అలాగే పట్టీలు, ఫ్రంట్ బ్యాక్ పట్టీలు అటాచ్ చేయాలి కదా, దానికోసం ఇక్కడ నేను పట్టీలు కట్ చేసుకుంటున్నాను. ఇంకా లైనింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందామండి. ఈ విధంగా 4 ఫోల్డ్ చేసుకొని ముందు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఎందుకంటే ఇక్కడ హ్యాండ్కి డిజైన్ వచ్చింది కదా, బార్డర్, హెవీ బార్డర్. సో దాన్ని నేను హ్యాండ్స్ కట్ చేసేస్తున్నాను. హ్యాండ్స్కి అయితే కొంచెం అతుకు పడుతుంది, ఎందుకంటే ఇది కొంచెం పెద్ద బ్లౌజ్ కదా, అతుకులు వేసుకొని మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా చూసారు కదా, ఈ విధంగా ముందే అరేంజ్ చేసి పెట్టుకోండి, మనకు కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మీకు ఎక్కడ కంఫర్ట్గా ఉంటుంది, ఎక్కడ లెంత్ ఎగ్జాక్ట్గా సరిపోతుందో చూసుకొని దాని ప్రకారంగా కట్ చేసుకోండి. స్ట్రైట్ పీసే కదా. చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు అండి. కొన్ని బండ గుర్తులు ఉంటాయి, అవి గుర్తు పెట్టుకుంటే చాలు, మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవి వచ్చేసి నేను ముద్రా వీడియోస్ వాళ్ళ ఛానల్లో నేను ఇట్లా కటింగ్ అనేది నేర్చుకున్నాను టేప్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి మన స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. దానికోసము ఫ్యాబ్రిక్ని ఈ విధంగా రైట్ సైడ్ వేసాను నేను. లైనింగ్ అనేది ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వేసేసి నెక్ అలాగే ఈ కింద పార్ట్ ఒక స్టిచ్ వేసేసుకుందాము. ఎందుకంటే నేను దీన్ని రివర్స్ చేసి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. దానికోసం మీరు నార్మల్గా నెక్ వేసుకునేది అయితే ఈ పని అవసరం లేదు, నార్మల్గా లైనింగ్ బ్యాక్ సైడ్ వేసి స్టిచ్ వేసేసుకోవచ్చు అండి. బట్ నేను పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కొంచెం నీట్ ఫినిషింగ్ రావాలి అని ఈ విధంగా రైట్ సైడ్ పెట్టేసుకొని స్టిచ్చెస్ వేసేసుకున్నాను. ఇప్పుడు మిడిల్లో ఉన్న దాన్ని మొత్తం కట్ చేసేద్దాము. అలాగే నాట్స్ కూడా పెట్టేసుకోవాలండి. ఎంత ఖర్చు వస్తుందో ఆ ఖర్చుకంతా నాట్స్ పెట్టేసుకొని దీన్ని రివర్స్ చేసి మన పైన ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, బ్యాక్ పార్ట్ ఎలా రివర్స్ చేయాలో ఒకసారి చూపిస్తున్నాను మీకు. 2 సైడ్స్ స్టిచ్ వేసాం కదా మనం, దానికోసం నీట్గా ప్రెస్ చేసుకోండి స్టిచ్ వేసేటప్పుడు మాత్రం. అలాగే బ్యాక్ సైడ్ లైనింగ్ కూడా మొత్తం మనము అటాచ్ చేసేసుకుందాం. ఇంకా చూసారు కదా, నేను పైన అయితే స్టిచ్చెస్ వేసేసాను. ఇంకా మీకు ఏమన్నా లైనింగ్ అటాచ్ చేయగా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఉంటే దాన్ని కట్ చేసి పెట్టుకోండి. సేమ్ ఇలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా నేను స్టిచ్చెస్ వేసేసాను. మీరు దీనికి వచ్చేసి నేను ఇక్కడ పైపింగ్ వేస్తున్నాను. పైపింగ్ వేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం, పైపింగ్ వచ్చేసి ఇట్లా రైట్ సైడ్ పెట్టేసుకొని పైన పైపింగ్ క్లాత్ పెట్టేసుకొని పైపింగ్ వేస్తూ ఉంటాం కదా మనం నార్మల్గా, బట్ అలా వేయకూడదు. ఇట్లా రివర్స్ పెట్టేసుకొని దాని కింద మనం పైపింగ్ పెట్టేసి ఇటు నుంచి కనుక స్టిచ్ వేసినట్లయితే మనం అసలు ఎంత డిస్టెన్స్లో వేస్తున్నాము పైపింగ్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఇట్లా స్టిచ్ వేసుకుంటే మనకి డిస్టెన్స్ సేమ్ వస్తుంది రౌండ్ అంతా, అంటే పైపింగ్ మొత్తం ఒకేలా వస్తుంది. ఈ టిప్ ఒకటి మీరు ఫాలో చేసినట్లయితే పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. రైట్ సైడ్ అయితే మనం ఎంత క్లాత్ పెడుతున్నాము అనేది ఒక్కోసారి మనకు అర్థం కాదు. అలాగే మనము క్రాస్ పీస్ యూజ్ చేసినా సరే నాట్స్ పెట్టుకోండి పైపింగ్కి.
ఆ పైపింగ్కి నాట్స్ పెట్టడం వల్ల ఏంటి అంటే నీట్గా వస్తుంది. ఇక్కడ చూసినారా, ఇక్కడ నేను పైపింగ్కి నాట్ పెట్టలేదు, ఈ విధంగా ఉగ్గు వచ్చినట్లు వచ్చిందా, బట్ దీనికి నేను నాట్స్ పెట్టాను. సో ఇది మనం పైపింగ్ కనుక ఇప్పుడు చేసుకున్నట్లయితే నీట్గా వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, మీరు క్రాస్ పైపింగ్ యూజ్ చేసినా సరే రౌండ్ నెక్ అప్పుడు అక్కడక్కడ కట్స్ పెట్టుకోండి పైపింగ్కి కూడా, అప్పుడు నీట్గా వస్తుందండి. ఇది నేను ఎక్స్పీరియన్స్తో చెప్పుకుంటున్నాను, నేను ఆల్రెడీ స్టిచ్ చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా పైపింగ్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని లోపలికి పెట్టేసి పైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇలాగే ఫ్రంట్ పార్ట్లు కూడా నేను వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ అయితే మనకి పైపింగ్తో రెడీ అయిపోయింది కదా, ఇక్కడ నేను కట్స్ ఇచ్చాను 2 సైడ్స్. అలాగే మనం బ్యాక్ సైడ్ టక్స్లు వేసుకోవాలి కదా, దానికి ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోండి బ్యాక్ పీస్ని. తర్వాత దీన్ని మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేయాలి. ఈ ఫోల్డింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఎంతైతే ఖర్చు వదిలిపెట్టుకున్నామో ఒక 2 ఇంచెస్ మనకు ఖర్చు వస్తుందండి. ఆ 2 ఇంచెస్ వదిలిపెట్టి ఆ విధంగా ఫోల్డ్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూసారా గీతల్లాగా వస్తాయి, మనకి ఫోల్డింగ్స్ కనిపిస్తాయి. అక్కడ మనం టక్స్లు పెట్టుకుంటే సరిపోతుంది, సపరేట్గా దానికి మెజర్మెంట్ అవసరం లేదు. అలాగే ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి కూడా మనం ఏ విధంగా అయితే ఇందాక ప్రిన్సెస్ కట్ మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారంగా నేను కట్ చేయకుండా డైరెక్ట్గా స్టిచ్ వేశానండి. మీకు అర్థమవుతుంది కదా, మనం మార్క్ చేసుకున్న ప్రకారంగానే కట్ చేయకుండా డైరెక్ట్గా స్టిచ్ వేశాను నేను. మీరు కావాలి అంటే ఇక్కడ ఈ స్టిచ్ వేసింది కట్ చేసేసుకోవచ్చు, బట్ కట్ చేయకుండా నార్మల్గా బ్లౌజ్కి ఎలా ఉంచుతామో సేమ్ అలాగే ఉంచాను నేను. చూసారు కదా, మనకి షేప్ కూడా పర్ఫెక్ట్గానే వస్తుందండి. అయితే ఏంటి అంటే ఇట్లా స్టిచ్ చేసి వదిలేయకూడదు, పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది మనము, అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ మీకు ఉగ్గులాగా కనిపిస్తుంది కదా, సో ఆ ఉగ్గు రాకుండా ఉంటుంది. అలాగే ఏదైతే మన టక్స్ వచ్చిందో ఆ టక్స్ని ఉక్సులు పట్టి కాజాల పట్టి ఉన్నాయి కదా వాటికల్లి పెట్టేసి స్టిచ్ వేయాలి మనం. బ్యాక్ పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్కి కూడా నేను ఈ విధంగా ఒక స్టిచ్ వేశాను పైన. అలాగే మీరు చూసినట్లయితే మనకి ఏవైతే షేప్ కోసం మనము ఇక్కడ టక్స్లు వేసామో అవి వచ్చేసి ఉక్సులు పట్టి కల్లి అలాగే కాజాల పట్టి కల్లి మడిచిపెట్టి నేను స్టిచ్ వేశాను, మీకు అర్థమవుతుంది కదా. అలాగే కింద పట్టీలు కూడా వేసేసాను ఫ్రంట్ దానికి. ఇంక ఇవన్నీ తెలుసు కదండి, మొత్తము చూపించట్లేదు నీకు అలా వేయండి ఇలా వేయండి అని, ఇంకా అవి సింపుల్ కదా. చూసారు కదా, ఈ టక్స్లు మాత్రం 2 ఒక సైడ్కే వచ్చేలాగా మనం స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా, ఉక్సులు పట్టి గాజాల పట్టి కూడా వేసేసాను నేను. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా షోల్డర్స్ జాయిన్ చేసుకుందామండి. షోల్డర్స్తో పాటుగా హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేయాలి, ఇంకా అవన్నీ నేను మీకు చూపించట్లేదు. ఈ బ్లౌజ్కి నేను స్టిచ్ చేసిన హ్యాండ్స్ డిజైన్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను చూడండి. ఇప్పుడు వచ్చేసి నడుము ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము. చెక్ చేసుకొని దాని ప్రకారంగా మనం కుట్టిన దానికి ఎంత వచ్చిందో మెజర్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఎంత ఉంటే అంత మనం మార్క్ చేసుకొని సైడ్ అంతా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. మ్యాక్సిమం 2 ఇంచెసే వస్తుంది మనకు ఖర్చు అనేది. బ్లౌజ్ అయితే ఇక్కడ స్టిచ్చింగ్ అయిపోయింది కదా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.